అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుంది. సో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ అంటూ శుక్రవారం నుంచి రిలీజ్ చేశారు. సో ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అయిందా లేదా అని తెలుసుకోవే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని పుష్ప 2ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటిదాకా కనీ విని ఎరుగని రీతిలో 1000 కోట్ల బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించింది పుష్ప 2. ఇక ఈ చిత్రం 620 కోట్ల షేర్, 1250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే 294 కోట్లను సాధించింది. ఇక అదే జోరుతో ఫస్ట్ వీక్లో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 836 కోట్లకు పైగా షేర్ను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు 215 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక 44వ రోజు ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. 20 నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేసి జనవరి 17 నుంచి అందుబాటులోకి తెచ్చారు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇక 44వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 36 లక్షలను మాత్రమే రాబట్టగలిగింది. అయితే వీకెండ్ కావడం ప్లస్ 20 నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేయడంతో ఈ 2 రోజుల్లో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.